వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని చాలామంది చెబుతారు. కానీ అద్దం చూసుకున్నప్పుడు ముఖంలో కనిపిస్తున్న ముడతలు, తగ్గుతున్న ఎనర్జీ చూస్తే ఆ మాట అబద్ధమనిపిస్తోందా? కోట్ల రూపాయల యాంటీ ఏజింగ్ ఇండస్ట్రీ మీకు దాస్తున్న నిజాలేంటో తెలుసా? 45 వచ్చిన సెలబ్రిటీలు ఎలా 25 కుర్రాళ్లలా, అమ్మాయిల్లా కనిపిస్తున్నారు? వాళ్ళు వాడేది ఖరీదైన క్రీమ్స్ కాదు, వాళ్ల శరీరంలో ఉన్న టైం మెషీన్ని వెనక్కి తిప్పుతున్నారు. అవును, వయస్సును వెనక్కి తిప్పే ఆ అద్భుత రహస్యాలేంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితాన్ని, మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. మీ వయసు 40 లేదా 45 దాటిందా? ముఖం మీద గ్లో తగ్గుతోందని, చర్మం వదులవుతోందని, యవ్వనం చేజారిపోతోందని భయపడుతున్నారా? మార్కెట్లో దొరికే వేలకు వేల రూపాయల క్రీమ్స్, సీరమ్స్ కొని మోసపోతున్నారా? చాలామందికి ఉన్న అతిపెద్ద డౌట్, అసలు వయసును ఆపడం సాధ్యమేనా? ఒకసారి ముసలితనం రావడం మొదలయ్యాక దాన్ని వెనక్కి తిప్పలేమా అని. ఖచ్చితంగా సాధ్యమే. మీ పాస్పోర్ట్లో ఉన్న వయసు వేరు, మీ శరీరంలోని కణాలకున్న వయసు వేరు. పాస్పోర్ట్ వయసును మనం మార్చలేము, కానీ బయలాజికల్ ఏజ్ని మనం ఖచ్చితంగా తగ్గించవచ్చు. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు బ్యూటీ పార్లర్ వాళ్లు చెప్పే చిట్కాలు కాదు. ఇవి ఆధునిక సైన్స్, ఎపిజెనెటిక్స్ మరియు బయోహ్యాకింగ్ ద్వారా నిరూపించబడిన అద్భుతమైన నిజాలు. మన శరీరంలో వయసును పెంచే గ్లైకేషన్ అంటే ఏంటి? మన కణాల ఆయుష్షును పెంచే టెలోమియర్స్ గురించి మీకు తెలుసా? అసలు మన శరీరం తనను తాను క్లీన్ చేసుకునే మ్యాజిక్ గురించి ఎప్పుడైనా విన్నారా? నేను ఈ వీడియోని 3 భాగాలుగా విభజించాను. మొదటి భాగంలో మన శరీరం లోపల జరిగే మార్పులను ఆపి సెల్యులార్ స్థాయిలో యవ్వనాన్ని ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం. రెండవ భాగంలో మనం తినే ఆహారం, చేసే పనులు మన ముఖం మీద ముడతలను ఎలా కంట్రోల్ చేస్తాయో చూద్దాం. మూడవ భాగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు మరియు బయో హ్యాకర్లు ఫాలో అయ్యే సీక్రెట్ రొటీన్స్ గురించి మాట్లాడుకుందాం. లోపలి నుంచే యవ్వనం, వయసును వెనక్కి తిప్పే సైన్స్. మన చర్మం యవ్వనంగా కనిపించాలంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది మన కణాల గురించి. మీరు బయట ఎన్ని క్రీమ్స్ రాసినా మీ శరీరం లోపల కణాలు ముసలివైపోతే ఎటువంటి లాభం ఉండదు. ఇందులో మనం ప్రధానంగా 3 అద్భుతమైన సైంటిఫిక్ విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది టెలోమియర్స్ మ్యాజిక్. మీలో చాలామందికి ఈ పదం కొత్తగా అనిపించవచ్చు. మన శరీరంలో డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏ చివరన చిన్న క్యాప్స్ లాంటివి ఉంటాయి. వాటినే టెలోమియర్స్ అంటారు. ఉదాహరణకు మన షూ లేస్ చివర ప్లాస్టిక్ క్యాప్ ఎలా ఉంటుందో ఇవి అలా ఉంటాయి. మన వయసు పెరుగుతున్న కొద్దీ మన కణాలు విభజించబడిన ప్రతిసారీ ఈ టెలోమియర్స్ సైజు చిన్నదైపోతూ ఉంటుంది. అవి పూర్తిగా అరిగిపోయినప్పుడు ఆ కణం చనిపోతుంది. ఇదే ముసలితనమంటే. మరి ఈ టెలోమియర్స్ చిన్నవి కాకుండా ఆపడం ఎలా? సైన్స్ ఏం చెబుతోందంటే, మనం తీసుకునే యాంటీఆక్సిడెంట్లు, మనం చేసే ప్రాణాయామం మరియు ఒత్తిడిలేని జీవితం ఈ టెలోమియర్స్ని పొడవుగా ఉంచుతాయి. అంటే మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత యవ్వనంగా కనిపిస్తారన్నమాట. రెండవది గ్లైకేషన్, ద స్వీట్ పాయిజన్. ప్రెజెంట్ ఆడియన్స్కి తెలియని అతిపెద్ద నిజమిది. అందరూ ముఖం మీద ముడతలు వస్తే వయసైపోయింది అనుకుంటారు. కానీ ఆ ముడతలు రావడానికి కారణం మీరు తినే చక్కెర అని మీకు తెలుసా? అవును, మీరు ఎక్కువగా స్వీట్స్, జంక్ ఫుడ్ తిన్నప్పుడు రక్తంలోని గ్లూకోజ్ మీ చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్ ప్రోటీన్లతో కలిసిపోతుంది. ఈ ప్రక్రియనే గ్లైకేషన్ అంటారు. కొల్లాజెన్ అనేది మన చర్మాన్ని టైట్గా, యవ్వనంగా ఉంచే ప్రోటీన్. గ్లైకేషన్ వల్ల ఈ కొల్లాజెన్ గట్టిపడిపోయి విరిగిపోతుంది. దాంతో చర్మం సాగిపోయి ముడతలు వస్తాయి. మీరు 45 వయసులో 25లా కనిపించాలంటే ఈరోజే షుగర్ని మీ డైట్ నుంచి తీసేయండి. మీరు ఊహించని మార్పు మీ చర్మంలో వస్తుంది. మూడవది ఆటోఫాగీ, ద ఇన్నర్ క్లెన్జింగ్. ముసలితనం రాకుండా ఆపడంలో 2016లో నోబెల్ బహుమతి గెలుచుకున్న కాన్సెప్ట్ ఇది. ఆటోఫాగీ అంటే తనను తాను తినేయడం.
మన శరీరంలో రోజూ ఎన్నో కణాలు డ్యామేజ్ అవుతుంటాయి, చనిపోతుంటాయి. ఈ చెత్తంతా శరీరంలో పేరుకుపోయి మనల్ని ముసలివాళ్లుగా మారుస్తుంది. కాని మీరు ఎప్పుడైతే 14 నుండి 16 గంటలపాటు ఉపవాసం అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తారో అప్పుడు మీ శరీరానికి బయట నుండి ఎనర్జీ రాదు. అప్పుడు శరీరం ఏం చేస్తుందంటే లోపల ఉన్న డ్యామేజ్ అయిన ముసలిలైపోయిన కణాలను తినేసి కొత్త కణాలను సృష్టిస్తుంది. దీనివల్ల మీ చర్మం కొత్తగా పుట్టినట్లు నిగనిగలాడుతుంది. వారానికి 2 రోజులు 16 గంటల ఫాస్టింగ్ చేయడమనేది మిమ్మల్ని 10 ఏళ్లు యవ్వనంగా మార్చే అత్యంత శక్తివంతమైన టెక్నిక్. సో మొదటి భాగంలో మనం మన కణాలను ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాం. కాని కేవలం కణాలను కాపాడుకుంటే సరిపోదు. మనం రోజూ చేసే పనులు మన శరీరాకృతిని ఎలా మార్చేస్తాయో రెండవ భాగంలో తెలుసుకుందాం. భాగం 2 ఆహారం, బాడీ మెకానిక్స్, యవ్వనానికి ఇంధనం. మొదటి భాగంలో సెల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ రెండవ భాగంలో మనం రోజూ చేసే పనులు, తినే ఆహారం మనల్ని ఎలా యవ్వనంగా ఉంచుతాయో ప్రాక్టికల్గా చూద్దాం. వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి ముసలివాడిలా కనిపించడానికి కారణం చర్మం మాత్రమే కాదు, మన ఎముకలు మరియు కండరాలు కూడా. మొదటి విషయం సార్కోపీనియా మరియు మజిల్ మాస్. 40 ఏళ్లు దాటాక చాలామందికి కండరాలు కరిగిపోవడం మొదలవుతుంది. దీన్నే మెడికల్ టర్మినాలజీలో సార్కోపీనియా అంటారు. మీరు గమనించండి, యవ్వనంలో ఉన్నవాళ్ల బాడీ స్ట్రక్చర్ చాలా టైట్గా, స్ట్రాంగ్గా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ భుజాలు వంగిపోవడం, కాళ్ళు చేతులు సన్నబడడం జరుగుతుంది. మీరు 45లో 25లా కనిపించాలంటే కేవలం వాకింగ్, జాగింగ్ చేస్తే సరిపోదు. ఖచ్చితంగా వెయిట్ ట్రైనింగ్ లేదా రెసిస్టెన్స్ ట్రైనింగ్ చెయ్యాలి. బరువులెత్తడం వల్ల మీ కండరాలు తిరిగి పెరుగుతాయి. మీ భంగిమ అంటే పోస్చర్ నిటారుగా మారుతుంది. ఒక మనిషి నిటారుగా ఛాతీ ముందుకు పెట్టి నడిస్తే చాలు, చూసేవాళ్లకి వాళ్ల వయసులో సగం మాత్రమే కనిపిస్తారు. రెండవది గట్ మైక్రోబయోమ్, రెండవ మెదడు. ఇది చాలామందికి తెలియని అద్భుతమైన సీక్రెట్. మన చర్మం ఎలా ఉందో చెప్పేది మన కడుపు. మన పేగుల్లో కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే గట్ మైక్రోబయోమ్ అంటారు. మీరు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినా, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నా ఈ మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. ఎప్పుడైతే పేగుల ఆరోగ్యం దెబ్బతింటుందో దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా ముఖం మీద పడుతుంది. పింపుల్స్, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ అన్నీ కడుపు నుంచే మొదలవుతాయి. మీరు యవ్వనంగా కనిపించాలంటే మీ డైట్లో ప్రోబయోటిక్స్ అంటే పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహారాలు మరియు ప్రీబయోటిక్స్ అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు ఖచ్చితంగా ఉండాలి. పేగులు ఎంత శుభ్రంగా ఉంటే ముఖం అంత కాంతివంతంగా ఉంటుంది. మూడవది ద స్లీప్ హార్మోన్ మ్యాజిక్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ HGH. నిద్ర గురించి అందరూ చెబుతారు కదా, ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. మీరు ఎన్ని గంటలు పడుకున్నారు అన్నది కాదు, ఏ సమయంలో పడుకున్నారు అన్నది ముఖ్యం. రాత్రి 10 గంటల నుండి ఉదయం 2 గంటల మధ్యలో మన బ్రెయిన్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ HGHని రిలీజ్ చేస్తుంది. ఇది మన శరీరంలో ఒక రిపేర్ మెకానిక్ లాగా పనిచేస్తుంది. పగలు డ్యామేజ్ అయిన చర్మాన్ని, కండరాలను రిపేర్ చేసి కొలాజన్ని ఉత్పత్తి చేసేది ఈ హార్మోనే. మీరు రాత్రి 12 లేదా 1 గంటకు నిద్రపోతే ఈ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ని మీరు మిస్ అయిపోతారు. కాబట్టి 45 ఏళ్లలో ముడతలు లేని చర్మం కావాలంటే రాత్రి 10 గంటలకల్లా నిద్రలోకి జారుకోవడం అలవాటు చేసుకోండి. రెండవ భాగం బాహ్య సౌందర్యం, బయోహ్యాకింగ్ మరియు మైండ్ సెట్. ఇప్పటివరకు మనం శరీరం లోపల జరిగే ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ బయట నుండి మన చర్మాన్ని కూడా కాపాడుకోవాలి కదా. ఈ మూడవ భాగంలో మార్కెట్ మోసాలను పక్కన పెట్టి నిజంగా పనిచేసే సైంటిఫిక్ స్కిన్ కేర్ మరియు బయోహ్యాకింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. మొదటి సీక్రెట్ 3 పిల్లర్స్ ఆఫ్ స్కిన్ కేర్: సన్స్క్రీన్, రెటినాల్, విటమిన్ సి. మీరు వేలకి వేలు పెట్టి నైట్ క్రీమ్సు, డే క్రీమ్సు కొనాల్సిన అవసరం లేదు. డెర్మటాలజిస్టులు ఒప్పుకునే 3 అస్త్రాలున్నాయి. 1 సన్స్క్రీన్. మన చర్మానికి 90% ముసలితనం ఎండవల్ల, సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాల వల్లే వస్తుంది. ఇంట్లో ఉన్నా సరే సన్స్క్రీన్ వాడటం అనేది ఏజింగ్ని ఆపే మొదటి మెట్టు. 2 రెటినాల్. ఇది విటమిన్ ఏ యొక్క రూపం. రాత్రిపూట దీన్ని వాడటం వల్ల చర్మం కణాల ఉత్పత్తి వేగవంతమవుతుంది. ముడతలను పోగొట్టడంలో ప్రపంచంలో దీనికి మించిన మందు లేదు. 3 విటమిన్ సి. ఇదొక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్.
ఉదయం పూట దీన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం గ్లో అవుతుంది, మచ్చలు పోతాయి. ఈ 3 చాలు మీ చర్మాన్ని 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లడానికి. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్గా ఉండటం అనేది ఏ క్రీమ్ ఇవ్వలేని అందాన్ని ఇస్తుంది. ముగింపు చూశారు కదా, 45లో 25లా కనిపించడమంటే అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు. షుగర్ని తగ్గించడం, ఫాస్టింగ్ చేయడం, బరువులెత్తడం, సరైన సమయానికి నిద్రపోవడం, రెటినాల్ సన్స్క్రీన్ వాడటం, అన్నిటికంటే ముఖ్యంగా వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని మనస్ఫూర్తిగా నమ్మడం. ఈ చిన్న చిన్న మార్పులను మీ జీవితంలో ఈరోజే అమలు చేసి చూడండి. కొన్ని నెలల్లోనే మీ బంధువులు, స్నేహితులు ఏంటి ఇంత యవ్వనంగా మారిపోయావు, సీక్రెటేంటి అని మీల్నే అడుగుతారు. ఈ వీడియోలోని విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయి అనుకుంటే లైక్ చేయండి. అలాగే మీ వయసుని వెనక్కి తిప్పాలనుకునే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.